అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. దయచేసి వెళ్లి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని శాఖమూరు విలేజ్ దగ్గర ఉన్న శాఖమూరు సెంట్రల్ పార్క్ దగ్గర ఉన్నాము. 2014-19 ఉన్న గవర్నమెంట్ టైంలో అమరావతిలోని కోర్ క్యాపిటల్ ఏరియాలోని ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్లో ఒక సెంట్రల్ పార్కు 250 ఎకరాల్లో నిర్మిద్దాం అని చెప్పి అప్పట్లో పనులు కూడా చేపట్టారు. చాలా వరకు పనులు అయితే జరిగినాయి. చాలా వరకు నిర్మాణాలు కూడా స్టార్ట్ చేశారు. ప్రజెంట్ ఆ నిర్మాణాల యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ పార్కులో కొన్ని బొమ్మలు కూడా పెడదాం అనుకున్నారు. ఆ బొమ్మలు కూడా ప్రెజెంట్ ఎలా ఉన్నాయో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ 250 ఎకరాల పార్కులో అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం శృతివనం కూడా నిర్మిద్దాం అనుకున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా జరిగినాయి. సాయిల్ టెస్టింగ్ చేసి విగ్రహం నిర్మాణం కోసం పనులు కూడా స్టార్ట్ చేశారు. అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ప్రెజెంట్ ఏంటంటే ఆ విగ్రహం వచ్చేసి విజయవాడలోని స్వరాజ్య మైదానంలో కట్టేశారు కాబట్టి ఇక్కడ కడతారో లేదో తెలియదు. ప్రెజెంట్ ఈ శాఖమూరు ఒక పార్క్ సిచ్యువేషన్ ఏంటి, ఆ నిర్మాణాలు ప్రెజెంట్ ఎలా ఉన్నాయి, ప్రెజెంట్ దీనికి సంబంధించిన పనులు ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు, త్వరలోనే ఈ పనులు స్టార్ట్ చేయబోతున్నారు అని అయితే తెలిసింది. ఎగ్జాక్ట్గా దీని లొకేషన్ ఏంటి, ఏ లొకేషన్లో ఈ పార్కుని ప్లాన్ చేస్తున్నారు, అసలు ఈ పార్కు వల్ల ప్రయోజనాలు ఏంటి, ఈ సెంట్రల్ పార్కు ఎంత విస్తీర్ణంలో ఎంత ఇదిగా కడుతున్నారు అని చెప్పి నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ప్రెజెంట్ ఈ పార్కు వ్యూ కూడా మీకు చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ అమరావతి మాస్టర్ ప్లాన్ చూడొచ్చు. ఇదంతా 217 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న మాస్టర్ ప్లాన్ అనమాట. ఇదంతా మాస్టర్ ప్లాన్. దీంట్లో ఏంటంటే N11, N12 రోడ్ల మధ్యలో మనకి సీట్ క్యాపిటల్ ఏరియా అయితే ఉంటుంది. అది మీరు చూడొచ్చు. ఇక్కడ రెడ్ కలర్లో బాక్సుల టైప్ కనిపిస్తున్నాయి కదా, ఇదే అనమాట సీట్ క్యాపిటల్ ఏరియా. ఈ సీట్ క్యాపిటల్ ఏరియాలోనే నేను జూమ్ చేశా కదా, ఈ ఏరియాలోనే శాఖమూరు దగ్గర సెంట్రల్ పార్క్ అయితే రావాల్సి ఉంది. ప్రజెంట్ దీని యొక్క మాస్టర్ ప్లాను అలాగే ప్రెజెంట్ శాటిలైట్ ఇమేజ్ కూడా మీరు చూడొచ్చు. అప్పట్లో పనులు ఎలా జరిగినాయో మీకు ఒక ఐడియా ఉండిద్ది. ఇక సెంట్రల్ పార్క్‌కి సంబంధించిన వర్క్స్ ఎలా జరిగినాయో. ఇక్కడ సిచ్యువేషన్ కూడా మీరు చూడండి. ఈ విగ్రహాలన్నీ అప్పట్లో తీసుకొచ్చి పెట్టిన విగ్రహాలే. ఇక్కడేంటంటే ఈ శాఖమూరు పార్క్ మొత్తం 300 ఎకరాలు కదా! ఈ 300 ఎకరాల్లో కొన్ని అంటే ఇదొచ్చేసి క్రాఫ్ట్ బజారు 7.1 ఎకరంలో నిర్మిద్దాం అనుకున్నారు. ఈ క్రాఫ్ట్ బజార్ కోసం తెచ్చిన ఈ విగ్రహాలన్నీ ఇయన్నీ మీరు చూడొచ్చు. ప్రెజెంట్ విగ్రహాలు ఎలా ఉన్నాయో అప్పట్లో అంటే 2019లో తెచ్చిపెట్టిన విగ్రహాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. చాలా విగ్రహాలు. కొన్ని విగ్రహాలు ఏంటంటే కింద పడిపోయి డ్యామేజ్ అయ్యి కూడా ఉన్నాయి. ఈ విగ్రహం వచ్చేసి తెలుగు తల్లి విగ్రహం అన్నమాట. మీరు చూడొచ్చు విగ్రహం కూడా ఎంత పెద్దగా ఉందో. అలాగే ఇక్కడ మీరు ఎంట్రీ గేట్ చూడొచ్చు. ఇదొచ్చేసి ఒక ఎంట్రీ గేట్. అంటే ఇది చాలా పెద్ద పార్క్ కదా! ఇది క్రాఫ్ట్ బజార్‌కి సంబంధించిన ఎంట్రీ గేట్ ఇది. మొత్తం దీంట్లో ఏంటంటే అమ్యూజ్మెంట్ పార్క్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్ కోసం 30 ఎకరాలు కేటాయించారు. ఈ క్రాఫ్ట్ బజార్ కోసం 7.1 ఎకరాలకైతే కేటాయించారు. ఇక్కడ విగ్రహాలు మీరు చూడొచ్చు. చాలా విగ్రహాలు కింద పడి అయితే కనిపిస్తున్నాయి కదా! ఎలా ఉన్నాయో చూడొచ్చు. అలాగే ఇక్కడ ఎంట్రీ గేట్ దగ్గర బుద్ధుడి విగ్రహం కూడా మీరు చూడొచ్చు పైన. ప్రెజెంట్ అయితే ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. అలాగే అప్పట్లో నిర్మించిన ఈ నిర్మాణాలు కూడా మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయో ప్రెజెంటు. దగ్గరికి కూడా ఎళ్లి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి మీకు ఎలా కనిపిస్తున్నాయి ఈ నిర్మాణాలన్నీ. చాలా వరకు ఈ నిర్మాణాలన్నీ కంప్లీట్ అయింది. అంటే ఈ సెంట్రల్ పార్క్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినియి. చాలా వరకు ఇలాంటి నిర్మాణాలైతే స్టార్ట్ చేశారు అప్పట్లోనే. పిల్లర్స్ ఏయడం గానీ, ఇలాంటి నిర్మాణాలు చేయడం గానీ చేశారు. ఇప్ ఈ పార్క్‌లోనే ఏంటంటే మధ్యలో ఒక లేక్ లాంటిది కూడా క్రియేట్ చేస్తున్నారు. దానికి 50 ఎకరాల్లో క్రియేట్ చేస్తున్నారు. దాంట్లో బోటింగు ఆ ఫెసిలిటీస్ కూడా ఉండబోతున్నాయి. అలాగే మొత్తం ఏంటంటే 300 ఎకరాల పార్క్‌లో రోజ్ గార్డెన్‌కి 22.9 ఎకరాలు కేటాయించారు. అమ్యూజ్మెంట్ పార్క్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్‌కి 30 ఎకరాలు కేటాయించారు. అలాగే పార్కింగ్‌కి ఒక 2 ఎకరాలు, ఫ్యూచర్ డెవలప్‌మెంట్ కోసం 4.2 ఎకరాలు, ఇంకా 5 స్టార్ హోటల్‌కి 5 స్టార్ హోటల్ గానీ, 3 స్టార్ హోటల్స్‌కి గానీ వాటికి ఒక 4 ఎకరాలు కేటాయించారు. అలాగే గాంధీ మెమోరియల్ పార్క్ కూడా 19 ఎకరాల్లో ఇక్కడ రావాల్సయితే ఉంది. మీరిక్కడ చూడొచ్చు మొత్తం చాలా పెద్ద పార్క్ అన్నమాట. అలాగే ఇందులో ఏంటంటే 4 వైపులా పార్కింగ్ కేటాయించారు. అంటే ఇది 4 పక్కల ఉండిద్ది. ఒక పక్క 2 ఎకరాలు, ఇంకో పక్క 2 ఎకరాలు ప్లస్ ఎదురొక 2 ఎకరాలు, వెనక్కొక 2 ఎకరాలు. మొత్తం 4 పక్కల 2 ఎకరాలు చొప్పున పార్కింగ్ కేటాయించారు. ఇంకా ఫ్యూచర్ డెవలప్‌మెంట్స్‌కి గానీ, వైడ్‌నెస్ పార్క్‌కి 20 ఎకరాలు, ఇంకా చిల్డ్రన్స్
అడ్వెంచర్ పార్క్ ఏమో 15 ఎకరాలైతే కేటాయించారు. అప్పుడేంటంటే ఈ ఈ పార్కును ప్లస్ అడ్వెంచర్ పార్క్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరిగినియి. ఆ వర్క్ కూడా చాలా వరకు అంటే వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అలాంటివి కూడా ఈ పార్క్‌లో ఉండబోతున్నాయి. ఈ పార్క్ గనక కంప్లీట్ అయితే ఇప్పటికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉండేది. ప్రెజెంట్ ఏంటంటే దీని ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా విట్ యూనివర్సిటీ ఇంకా ఎన్ఐడి యూనివర్సిటీ అపోజిట్‌లోనే ఈ పార్క్ అయితే ప్లాన్ చేశారు గతంలో. మీరు దూరంగా ఎన్ఐడి యూనివర్సిటీ కూడా మీరు చూడొచ్చు. దీని బ్యాక్ సైడ్‌లోనే వచ్చిద్ది. అలాగే ఈ మొత్తం ఏంటంటే సీడ్ క్యాపిటల్ ఏరియా ఎన్11, ఎన్12 రోడ్ అన్నాను కదా! ఈ ఎన్11, ఎన్12 రోడ్‌లోనే మొత్తం 4 జంక్షన్‌లు ఈ పార్క్‌కైతే కనెక్ట్ అవుతాయి. అంటే 4 జంక్షన్‌ల ద్వారా ఈ పార్క్‌కైతే ఎంటర్ అవ్వచ్చు మనం. అదేంటంటే ఎన్11, ఈ8 జంక్షను, అలాగే ఎన్11, ఈ9 జంక్షను, అలాగే ఎన్12, ఈ8 జంక్షను, ఎన్12, ఈ9 జంక్షను. అలా మొత్తం 4. అలాగే ఇప్పుడు ఇది మీరేదైతే చూస్తున్నారో ఇదొచ్చేసి అంబేద్కర్ పార్కు. ప్రెజెంట్ అంబేద్కర్ గారి పార్కు కోసం ఈ మొత్తం సాయిల్ టెస్టింగ్ చేసి విగ్రహం నిర్మాణం కోసం మొత్తం రెడీ చేశారు. ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడే అంబేద్కర్ గారి స్టాచ్యూ 125 అడుగుల స్టాచ్యూ రావాల్సుంది. ప్రెజెంట్ ఆ స్టాచ్యూనేంటంటే విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో కట్టేశారు. 400,00,00,000 అయితే. ఈ మొత్తం ఏంటంటే అంబేద్కర్ గారి పార్క్ కోసం 20 ఎకరాలైతే కేటాయించారు. ఈ 300 ఎకరాల్లో మధ్యలో అంటే ఒక వైపు ఎన్ఐడి యూనివర్సిటీ దగ్గరే ఎగ్జాక్ట్‌గా అంబేద్కర్ గారి విగ్రహం ప్లస్ స్మృతివనం అయితే రావాల్సింది. అప్పట్లో మీరు ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ కూడా చూడొచ్చు. ఎంత ఇదిగా కంప్లీట్ చేసుంచారో ఈ ప్లాట్‌ఫార్మ్ కూడా. అలాగే ఈ పార్క్ గనక కంప్లీట్ అయ్యుంటే, ఇప్పటికీ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్‌కి గానీ, ఆ స్టూడెంట్స్ కోసం వచ్చే పేరెంట్స్‌కి గానీ, చుట్టుపక్కల ఉన్న గ్రామాల వైపు ప్రజలకు గానీ, చాలా ఉపయోగపడేది. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే ఉండేది. ఈ పార్క్ కూడా ఏంటంటే, అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియాల మధ్యలో ఉండడం, అమరావతి మొత్తం మాస్టర్ ప్లాన్‌లో మధ్యలో ఉండడం వల్ల ఏంటంటే, చాలా ప్లస్ పాయింట్. దానికేంటంటే సెంట్రల్ పార్క్ అనే పేరు పెట్టడం కూడా చాలా మంచి విషయం. మీరిక్కడ చూడొచ్చు ప్లాట్‌ఫార్మ్ కూడా ఎంత హైట్‌లో ఏశారో. అంబేద్కర్ గారి స్మృతివనం నిర్మించడం కోసం మొత్తం. అప్పట్లో ఎంత వర్క్ జరిగిందని ఇప్పటికొచ్చి ఎవరికీ తెలీదు. ఇక్కడ ఇన్ని నిర్మాణాలు కంప్లీట్ అయ్యి ఇలా ఆగిపోయి ఉన్నాయని చెప్పి. అసలు ఈ కంప్లీట్ చేసుంటే చాలా ఉపయోగపడేది ప్రజలకు కూడా. అలాగే మొత్తం ఈ మాస్టర్ ప్లాన్‌లో ఏంటంటే ఈ పార్కు మీరు ఎటు చూసినా 1 కిలోమీటర్ డిస్టెన్స్ లెంత్ అలాగే 1 కిలోమీటర్ల వెడల్పులో ఉండిద్ది. మొత్తం 1 కిలోమీటర్ లెంత్ అంటే ఆలోచించుకోండి. 300 ఎకరాలంటే మామూలు విషయం కాదు. మీరిక్కడ అప్పట్లో పిల్లర్స్ కోసం వేసుకున్న ఇది కూడా చూడొచ్చు. ఎలా ఉన్నాయో. అంటే ఇంత కాంక్రీట్ వర్క్ గాని, ఇంత వర్క్ జరిగింది. అంటే మెయిన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అప్పట్లోనే. మీరిక్కడ చూడొచ్చు ఎలా ఉన్నాయో. ప్రెజెంట్ ఈ నిర్మాణాలన్నీ ఎలా కనిపిస్తున్నాయో కూడా మీరు చూడొచ్చు. నాకు తెలిసి త్వరలోనే ఈ శాఖమూరు పార్క్‌కి సంబంధించిన పనులు స్టార్ట్ చేస్తారనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అమరావతి ఫేజ్ 1 నిర్మాణంలోనే ఈ శాఖమూరు పార్క్‌ని కూడా కంప్లీట్ చేద్దామనైతే అనుకుంటున్నారు. అలాగే ఈ శాఖమూరు పార్కు ఎన్12 ఈ9 జంక్షన్ దగ్గర ఏడీసీ వాళ్ళకి కూడా ఒక ల్యాండ్ కూడా కేటాయించారు. 1.7 ఎకరాల్లో. మీరు చూడొచ్చు అప్పట్లో ఈ అంబేద్కర్ స్టాచ్యూ నిర్మాణం కోసం ఈ నమూనా విగ్రహం కూడా పెట్టారు. ఆ విగ్రహం కూడా ఇప్పటికి అలాగే ఉంది. ఈ విగ్రహం కూడా చూడొచ్చు. ప్రెజెంట్ ఈ విగ్రహం అయితే విజయవాడలో కంప్లీట్ అయితే చేసేసారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ శాఖమూరు పార్క్‌కి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని ఇస్తుంటాను. ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.